జస్ట్ ఇమాజిన్ చేయండి, జాబ్ పర్పస్ మీద మీకు పరిచయమే లేని ఒక కొత్త ప్రదేశానికి మీరు వెళ్ళారు. అక్కడ పని చేసుకుంటూ ఒక రూమ్ని రెంట్కి తీసుకున్నారు. ఆ రూమ్లో మీరు ఉంటున్న సమయంలో ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్టు, ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే, అలాంటి ఒక ఎక్స్పీరియన్సే 2002 ముంబైలో అనన్య అనే అమ్మాయికి జరిగింది. అనన్య లైఫ్ లో జరిగిన ఆ డిమానిక్ హారర్ ఎక్స్పీరియన్స్ ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 2002 పాండిచేరిలో ఉంటున్న అనన్య జాబ్ పర్పస్ మీద ముంబైకి వెళ్తుంది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసుకుంటూ పీజీలో ఉంటున్న అనన్యకి ఓన్గా ఒక ఫ్లాట్ని రెంట్కి తీసుకోవాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే తన కంపెనీకి దగ్గరలో ఉండే కాలనీస్లో తనని వెతికేలా చేసింది ఒక రూమ్ కోసం. ఎట్టకేళ్లకు అనన్యకి ఒక కాలనీలో ఒక ఇల్లు చాలా చీప్గా దొరుకుతుంది. ఆ కాలనీ ప్రెసిడెంట్ దగ్గర తన ఇంటి తాళాలు తీసుకున్న అనన్య ఆ ఇంటి వైపుకు అడుగులు వేసింది. ఆ ఇంటి డోర్ దగ్గర నిలబడి తను లాక్ తీసిన సమయంలో ఎగ్జాక్ట్ గా తన తల పైన ఏదో మంత్రిచ్చిన తాడులతో ఒక యంత్రం అక్కడ కట్టుంది. అది చూసిన అనన్య నవ్వుకుంది. ఎందుకంటే అనన్య దేవుడిని నమ్మదు. దేవుడి పేరు చెప్పుకొని మనుషులే మనుషుల దగ్గర డబ్బులు రాబడతారని తన స్ట్రాంగ్ ఫీలింగ్. అనన్య ఆ ఇంటి డోర్ను ఓపెన్ చేస్తున్నప్పుడు తను ఇంకొక వింత విషయాన్ని గమనించింది. అదేంటంటే ఆ ఇంటి పక్కనున్న వాళ్ళు అనన్య వైపు వింతగా చూస్తున్నారు. అనన్య అనుకుంది, నేను ఇక్కడికి కొత్త కదా, వీళ్ళలా చూడడంలో తప్పే ఉంది అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుంది. అదే రోజు రాత్రి అనన్య తన వస్తువులన్నింటినీ సర్దేసుకొని తన ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంది. సడన్ గా అవతల పక్కని పర్సన్, అనన్య నీ రూమ్లో నువ్వు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతుంది. అనన్య కన్ఫ్యూజ్ అయిపోయి, లేదు నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్తుంది. దానికి అవతల పక్క పర్సన్, నీ దగ్గర నుంచి ఎవరో పెద్ద ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పడంతో అనన్య ఒక్కసారిగా అటు ఇటు చూడడం మొదలుపెట్టింది. తన కంటికి ఎవరు కనిపించలేదు. అనన్య కాల్లో ఏదో సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుందిలే, నేను మళ్ళీ చేస్తాను అంటూ కాల్ పెట్టేస్తుంది. ఇలా ఒక్కసారి చేస్తే నిజంగానే సిగ్నల్ ప్రాబ్లం అనుకోవచ్చు. బట్ అనన్య నైట్ టైం ఎవరితో ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నా తన దగ్గర నుంచి అవతల పర్సన్కి అదే ముసలాయన ఏడ్చిన శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. అనన్య కొన్ని రోజుల తర్వాత వీళ్ళందరూ నన్ను ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నారు అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయింది. అలానే ఒక రోజు రాత్రి అనన్య పడుకొని నిద్రపోతున్న సమయంలో సడన్ గా తనకు ఒక సౌండ్ వినిపిస్తుంది. అది ఏదో వస్తువు పైన నుంచి కింద పడిపోయిన సౌండ్. నిద్రలోంచి మేలుకున్న అనన్య పైకి లేచి ఆ సౌండ్ వచ్చిన దిశగా అడుగులు వేసింది. ఆ సౌండ్ వచ్చింది ఇంట్లో నుంచి కాదు, బయట పక్క నుంచి. డోర్ ఓపెన్ చేసింది అనన్య. అక్కడ తన ఇంట్లోకి వస్తున్నప్పుడు డోర్ పైన కట్టి ఉన్న ఆ యంత్రం ఏదైతే ఉందో అది ఊడిపోయి కింద పడి పగిలిపోయింది. ఆ యంత్రాన్ని అనన్య కాలుతోనే పక్కకి జరిపేసింది. తర్వాత రోజు ఉదయం అనన్య మళ్ళీ నిద్రలేచి తన జాబ్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం మళ్ళీ తను తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి పడుకొని ఉంటుంది. మధ్యరాత్రి సమయంలో సడన్ గా అనన్యకి ఏదో దారుణమైన వాసన రావడం మొదలైంది. ఆ వాసన ఎలాంటిదంటే మనిషి చనిపోయిన తర్వాత బాడీ కుళ్ళిపోతుంది కదా, అలాంటి వాసన అది. అనన్య నిద్రలోంచి మేలుకుంది. గొంతు ఎండిపోవడంతో నీళ్లు తాగడానికి తను హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి నీళ్లు తాగుతున్న అనన్యకి తనకి దూరంగా ఉన్న బాత్రూమ్ లైట్స్ ఫ్లిక్కర్ అవడం కనిపిస్తుంది. అది చూసిన అనన్య కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇల్లు మొత్తం ఉన్న లైట్లు మంచిగానే వెలుగుతున్నాయి, బట్ బాత్రూంలో ఉన్న లైట్ మాత్రం ఎందుకని ఫ్లిక్కర్ అవుతుంది అని. మెల్లగా అడుగు వేసుకుంటూ అనన్య ఆ బాత్రూమ్ వైపుకు వెళ్ళింది. అనన్య అలా వెళ్తున్న సమయంలోనే ఆ బాత్రూమ్ లోపల నుంచి ఏదో ఎర్రటి ద్రవం నేల మీద పారుతూ బయటికి వస్తూ ఉంది. అనన్యకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కిందకు వంగి ఆ ద్రవం ఏంటి అని చేతికి తీసుకొని వాసన చూసిన తర్వాత అనన్యకు అర్థమైంది, అది ఏదో ద్రవం కాదు, అది రక్తం. అనన్యకి భయం ఎంత పెరిగిపోయిందంటే తన గుండె కొట్టుకునే వేగం తనకి క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడే
ఆ బాత్రూమ్ డోర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది. అనన్య అడుగులు ఒక్కొక్కటిగా వెనక్కి పడుతూ ఉన్నాయి. ఆ బాత్రూమ్ లోపల ఎవరో ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. ఆయన మెడ కట్ అయిపోయింది. ఆయన చేతిలో ఒక కత్తి కూడా ఉంది. అనన్య వైపే కోపంగా చూస్తూ ఉన్నాడు. అంతే, అనన్య అక్కడి నుంచి అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తడం మొదలుపెట్టింది. అలా పరిగెడుతున్న అనన్య కాళ్ళకేదో తట్టుకొని తన కింద పడిపోతుంది. తను దేన్ని తట్టుకొని కిందకు పడిపోయిందా అని చూస్తే అక్కడ ఒక ముసలావిడ డెడ్ బాడీ. ఆమె చనిపోయి నెల రోజులు పైగా అయినట్టు ఆ బాడీ మొత్తం కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంది. అది చూసిన అనన్య కళ్ళు పెద్దవైపోయాయి. తన ఊపిరి పీల్చుకోవడం కూడా ఆపేసింది. అప్పుడే సడన్ గా ఆ ముసలావిడ డెడ్ బాడీ తల పక్కకి తిప్పి, ఇది మా ఇల్లు. అనన్య అక్కడి నుంచి ఎంతో భయంతో అరుస్తూ ఇంటి బయటకి ఏదో విధంగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అలా భయంతో అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్న అనన్యని ఆ కాలనీ వాచ్మెన్ చూస్తాడు. ఏమైంది మేడం, మీరెందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతాడు. దానికి అనన్య ఆ ఇంట్లో తనకు జరిగిన ఆ భయంకరమైన ఇన్సిడెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ వాచ్మెన్కి. ఆ వాచ్మెన్ షాక్ అయిపోయాడు. అసలుకి మీ ఇంటి నెంబర్ ఎంత అని అడుగుతాడు. అనన్య 29 అని చెప్పగానే తను అలానే స్టన్ అయిపోయి నిలబడిపోతాడు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అంటూ అనన్య ఎంతో భయంతో ఆ వాచ్మెన్ని అడుగుతుంది. అప్పుడు ఆ వాచ్మెన్ ఆ ఇంటి బ్యాక్ స్టోరీని చెప్పడం మొదలుపెట్టాడు. 4 సంవత్సరాల క్రితం అదే ఇంట్లో ఒక ముసలాయన ఒక ముసలావిడ ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ కాలనీలో ఉండే అందరితో ఎంతో మంచిగా ఉండేవాళ్ళు, ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బట్ సడన్ గా ఏం జరిగిందో తెలీదు కానీ వాళ్ళు వాళ్ళ ఇంట్లోంచి బయటికి రావడమే మానేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ ముసలాయన ఒక్కడే ఇంట్లోంచి బయటకు వచ్చి మార్కెట్లో కొన్ని వస్తువులు తీసుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడే ఆ వాచ్మెన్ కానీ ఆయన ఇంటి పక్కనున్న జనాలు కానీ ఆ ముసలాయన బిహేవియర్లో చేంజ్ని గమనించారు. ఎందుకంటే ఎప్పుడు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండే ఆయన సడన్ గా తల వంచుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళడం, ఎవరితో మాట్లాడకుండా మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. కొన్ని రోజుల తర్వాత ఆ ముసలాయన ఉండే ఇల్లు హౌస్ నెంబర్ 29 నుంచి ఏదో భయంకరమైన వాసన వస్తుందని ఆ వాచ్మెన్కి వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఆ వాచ్మెన్ అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందని అడగడానికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ని నాక్ చేస్తూ వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. బట్ ఎవరూ కూడా ఆ డోర్ని తీయలేదు. ఆ వాచ్మెన్ కిటికీ దగ్గర నిలబడి లోపల ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ ముసలాయన చేతిలో ఒక చాకుతో విండో దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఆ వాచ్మెన్ చూస్తూ ఆ ముసలాయన ఒక వింత నవ్వు నవ్వి బాత్రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాడు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాని వాచ్మెన్ భయంతో ఆ డోర్ని వాళ్ళు బద్దలు కొట్టడం మొదలు పెట్టారు. డోర్ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే బాత్రూంలో ఆ ముసలాయన తన పీక కోసుకొని చనిపోయి ఉన్నాడు. బెడ్రూమ్లోంచి ఏంటబ్బా వాసన వస్తుందని కొంతమంది జనం అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ముసలావిడ చనిపోయి ఎన్నో రోజులవుతుంది. ఆమె బాడీ సగానికి పైగా కుళ్ళిపోయి ఉంది. వాళ్ళు భయంతో పోలీసులకు ఫోన్ చేశారు. ఆ పోలీసులు అక్కడికి వచ్చారు. వాళ్ళ బాడీస్ని అక్కడి నుంచి క్లియర్ చేశారు. తన భార్య చనిపోయిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయినా ఆ ముసలాయన ఆమె బాడీని ఇంట్లోనే పెట్టుకొని ఓ సైకోలా మారిపోయాడని పోలీసులు రిపోర్టులు రాశారు. ఆ కాలనీ ప్రెసిడెంట్ అయిన అతను ఆ ఇంట్లో నుంచి వాళ్ళకి సంబంధించిన అన్ని వస్తువుల్ని తీసి దూరంగా పడేశారు. ఆ సంఘటన తర్వాత జనాల్ని ఇంకా భయానికి గురి చేసిన విషయం ఏంటంటే రాత్రి అయితే చాలు ఆ హౌస్ నెంబర్ 29 నుంచి ఏదో వింత ఏడుపులు రోదనలు వినిపిస్తూ ఉండేవి. ఆ కాలనీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఒక తాంత్రికుడిని ఆ ఇంటికి తీసుకొచ్చి పూజలు చేయించాడు. ఆ పూజ చేసిన తర్వాత
ఆ ఇంటి బయట డోర్ మీద ఒక తంత్రాన్ని కట్టారు. ఆ తర్వాతే మీరు ఆ ఇంట్లోకి వచ్చారు అంటూ అనన్యకి ఆ వాచ్మెన్ చెప్తాడు. తర్వాత రోజు ఉదయం వాచ్మెన్ ఫోన్ చేయడంతో ఆ కాలనీ ప్రెసిడెంట్ మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి ఒక స్వామీజీని తీసుకొని వస్తాడు. కాలనీ ప్రెసిడెంట్, స్వామీజీ, అనన్య, వాచ్మెన్ నలుగురు మళ్ళీ ఆ హౌస్ నెంబర్ 29 లోపలికి వెళ్తారు. ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆ స్వామీజీ చెప్పిన మాట ఏంటంటే, ఈ ఇంట్లో ఆ ముసలి జంటకు సంబంధించిన ఇంకేదో ఒక్క వస్తువు ఉంది, అది వాళ్ళని ఇక్కడే ఉండేలా చేస్తుంది. మొదట ఆ వస్తువుని కనిపెట్టండి అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ ఆ ఇంట్లోని ప్రతి మూలన ప్రతి దగ్గర ఆ వస్తువు కోసం వెతకడం మొదలు పెట్టారు. అప్పుడే అనన్యకి ఆ ఇంట్లో ఒక ఓల్డ్ స్టోరేజ్ రూమ్ ఉందని తెలుస్తుంది. ఆ తాళాన్ని పగలగొట్టి డోర్ ఓపెన్ చేసి అనన్య లోపలికి వెళ్తుంది. రూమ్ లోపల మొత్తం చీకటి, నిశ్శబ్దం. ఆ రూమ్ మొత్తం బూజు పట్టిపోయి ఉంది. ఆ రూమ్ లోకి వచ్చి చాలా ఏళ్ళైనట్టు కనిపిస్తుంది. అనన్యకి మెల్లగా అప్పుడు ఏదో మూలుగుడు, ఏడుపు శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి. కానీ అనన్య మాత్రం భయపడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా అలానే తను వెతుకుతూ ఉంది. అప్పుడే తన కంటికి ఒక ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది. అది ఆ ముసలాయన ముసలావిడ పెళ్లి ఫోటో. ఆ ఫోటో పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా అనన్య ఆ స్వామీజీ దగ్గరికి పరిగెత్తింది. ఆ ఫోటో ఫ్రేమ్ ని చేతికి తీసుకున్న స్వామీజీ ఈ ఫోటోని ఒక పవిత్రమైన నీటిలో ముంచి కలిపేసేయాలి. నేను దీన్ని తీసుకెళ్తున్నాను, మీరు ఈ ఇంటికి తాళం వేసి కొన్ని రోజుల పాటు దీన్ని తెరవకండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత అనన్య తన హోమ్ టౌన్ అయిన పాండుచేరికి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎన్ని రోజులు గడిచినా సరే ఆ హౌస్ నెంబర్ 29లో జరిగిన ఆ ఇన్సిడెంట్ తనని వెంటాడుతూనే ఉంది. తను బయటికి రావడానికి చాలా రోజులు పట్టింది. మనకు తెలియని ఎన్నో శక్తులు మన చుట్టూనే ఉంటాయి అని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ స్టోరీ ఇక్కడితో ఎండుకొచ్చేసింది. నేను చెప్పిన ఈ స్టోరీ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.